ప్రభునామానికి మహిమ కలుగునుగా. ఎందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా? చూడండి, మన జీవితంలో ఏదైనా కార్యం నీ జీవితంలో ప్రభు చేయాలంటే నీకు ఎలా ఉండాలంటే విశ్వాసం గొప్పగా, బలముగా, శక్తివంతంగా నా ప్రభువు సమస్తము చేయగలడు. విశ్వాసం లేనిదే ప్రభువుకు ఇష్టలే ఉండలే. విశ్వాసం లేకుండా ఏది కూడా జరగదండి. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక, దేవునికి కలుగును గాక. మనం ఎంత విశ్వసిస్తే అంత జరుగుతుంది. కొద్దిగా విశ్వసిస్తే కొద్దిగా జరిగి ఆగిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ జరగాలంటే నువ్వు బలముగా విశ్వసించాలి. చూడండి, మనం జీవితంలో ఏదైనా అనుకుంటాం, అది జరగలేనప్పుడు చాలా కృంగిపోతాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఎంత నమ్ముతావో అంత చేస్తావు. చూడండి, పేతురుని చెరసాల వేసినప్పుడు దూత వచ్చి లేపి పద మనం వెళ్దాం ఉంటుంది. కానీ అక్కడ పేతురు ఏం చేస్తాడంటే నువ్వు నన్ను ఎందుకు ఇప్పుడు లేపుతున్నావు, నేను చెరసాలలో ఉన్నాను కదా. మన ఇక చెరసాల అంతటికి ఒక పెద్ద ఆ ఊరి గవిని గేటు వద్ద అది చాలా బలంగా ఉంటుంది కదా, అదే ఉద్దిస్తారు. అది తెరుచుకున్నాక నేను వస్తానులే అని చెప్పాడా దూతతో. వెంటనే లేపగానే లేచి మరి ఆ చెప్పులు తొడుక్కొని మళ్ళీ రెడీ అయ్యి ఆ దూత వెంబడి వెళ్ళడానికి కారణం ఏంటంటే పేతురుకు బలమైన విశ్వాసం అండి. చాలామంది ఏం చేస్తారంటే అది జరిగిన తర్వాత నమ్ముతాలే, అది ఆ పని అయిన తర్వాత నమ్ముతాలే, నేను స్వస్థత పొందిన తర్వాత నమ్ముతాలే, నువ్వు కార్యం చెయ్యి అంటాడు. చాలామంది ఈ మాటలు అంటారు. కానీ ప్రభు అంటాడు నువ్వు నమ్మితే నేను చేస్తాను. వీరు దూతతో పాటు పేతురు వెళ్ళి ఊరి గవిని వద్ద ఆ పెద్ద గేట్ ఉంటుందంట. అది అక్కడికి వెళ్ళగానే అక్కడ రాయబడిన మాట ఏంటంటే తలుపు దానంతట అదే తెరుచుకొనెను అని రాయబడింది. చూడండి, శ్వాసంతో అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. వీరి విశ్వాసం చూసి ప్రభు కార్యం చేశాడు. అది తెరుచుకున్నాక వస్తాలే అని చెప్పలేదు పేతురు. అక్కడికి వెళ్ళి నిలబడిన తర్వాత విశ్వసించాడు. కాబట్టి ఆ గేట్ దగ్గర చాలామంది సిబ్బంది ఉంటుందంట. చాలామంది సిపాయిలు అక్కడ ఉంటారంట. వారందరూ నిద్రపోతూ ఉన్నారు ఆల్రెడీ. గేటు అదంతా తానే తెరుచుకునేదండి. ఈరోజు నువ్వు నిలబడితే తలుపు తెరుస్తాడు ప్రభు. నువ్వు వెళ్తే అక్కడ కార్యం జరిగిస్తాడు ప్రభు. విశ్వాసంతో ముందుకు అడుగేస్తే నీ అడుగును చూసి అక్కడ బలమైన సూచక క్రియ ప్రభు చేస్తాడు. నువ్వు నమ్మాలి, ఫస్ట్ నువ్వు విశ్వసించాలా. అదంతా తానే తెరుచుకున్న తర్వాత దూత అక్కడ మాయమైపోయిందండి. ఇంకేంటి, అక్కడ సేఫ్టీ ప్లేస్. అక్కడి నుంచి ఏ ఇబ్బంది ఉండదు, ఏ చికాకు ఉండదు, ఏ శత్రువు నీ మీదికి రాడని పేతురుకు తెలుసు. కాబట్టి తన జీవితంలో అద్భుతంగా ఆ తలుపును ఓపెన్ చేసింది ప్రభు. ఈరోజు మరి ప్రభువును ఎంత నమ్ముతున్నావు, ఎంతగా విశ్వసిస్తున్నావు, అంత నీ జీవితంలో కార్యం జరిగించేది. మనం అనేక విషయాల్లో పొరపాటు పడుతూ ఉంటాం, అనేక విషయాల్లో చిరాకు పడుతూ ఉంటాం. ఏంటి జరగలేదు. ప్రభు అంటాడు నమ్మావా. నమ్ము, తప్పకుండా ఆ ఊరి చివర గవిని యొద్ద గేటు తెరిపింపజేసిన దేవాదేవుడు నీ జీవితంలో పెద్ద పెద్ద గేట్లను ఓపెన్ చేస్తాయి. పెద్ద ఆశీర్వాదాలు కుమ్మరించేదాయి, గొప్ప కార్యములు చేసేదాయి. నమ్ముటకు నువ్వు ఎంత ప్రయాసపడతావో ప్రభు నీ జీవితంలో అంత గొప్ప కార్యము చేయబోతున్నాడు. విశ్వసించు, తప్పకుండా అద్భుతం చూస్తావు. ప్రభు అతి విశ్వాసం, బలమైన విశ్వాసం మనందరికి కూడా అనుగ్రహించి నడిపించునుగా. ఆమేన్. అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడానికి స్తోత్రములు నాయన. పేతురు జీవితంలో ఊహించని కార్యములు చేసావు. విశ్వాసంతో నడిచాడు కాబట్టి ఊరి గవిని వద్ద పెద్ద గేటును నువ్వు ఓపెన్ చేసావు. దానంతట అదే తెరుచుకునేలా చేస్తావు. తప్పకుండా నువ్వు మరి కార్యములు జరిగించే దేవుడు, ఓపెన్ అవ్వనివి కూడా అయ్యేలా చేసే దేవుడు. అతి బలమైన విశ్వాసం ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో విశ్వాసంలో నిన్నందరినీ బలపరచుగాక. ఆమేన్.